హాయ్ అండి. మొన్న ఈ శారీ అయితే ప్లీటింగ్ ఎలా తీయాలి అనేది మీకు నేను చూపించాను కదా! ఈరోజు ప్రాక్టికల్‌గా ఐనింగ్ ఎలా చేయాలి అనేది చూడబోతున్నారు. ఆల్రెడీ ప్లీట్స్ అయితే తీసి ఉంచాను. ఇది ఇప్పుడు చూడండి, ఇది తీసి ఉంచి ఒక 3, 4 రోజులు అవుతుంది. ఈరోజే ఐనింగ్ అయితే తీస్తున్నాను. నేను నా ఐరన్ బాక్స్‌ని సిల్క్‌లో పెట్టుకున్నాను. ఇది కాటన్ శారీయే, కానీ అంత హీట్ తట్టుకోగలదో లేదో ఒకసారి ట్రై చేస్తానండి. సో, నేను ఐరన్ బాక్స్‌ని మీకు ఆ శారీ ఎంత హీట్ తట్టుకోగలదో అనేసి చూసి మీరైతే హీట్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఫస్ట్ ఇలా హీట్ చెక్ చేసుకోండి. ఐరన్ బాక్స్ చెక్ చేసిన తర్వాత ఫస్ట్ మీరు ఒక ఐరనింగ్ చేయండి. ఫస్ట్ పళ్ళు నుంచే స్టార్ట్ చేయాలండి. పళ్ళు వైపు ఫస్ట్ స్టార్ట్ చేయండి. ఇలా రివర్స్‌లో చేసి ఇలా రివర్స్‌లో ఒక ఐరనింగ్ చేసుకోండి. కరెక్ట్ గా ఇలా ఉంటది. సేమ్ పై నుంచి ఇలా కిందకి ఐరనింగ్ చేస్తూ వచ్చేయండి. ఈ పిన్నుని మీరు మధ్య మధ్యలో తీసి కూడా మీరు ఐరనింగ్ అయితే చెయ్యొచ్చు. పై నుంచి కిందకి ఐరనింగ్ ఇలా చేస్తూ రండి. ఫ్రంట్ అండ్ బ్యాక్ రెండు సైడ్ నేను ఐరనింగ్ అయితే చేస్తున్నాను. ఫ్రంట్ అండ్ బ్యాక్ 2 సైడ్స్ కూడా మనకి ఐరనింగ్ అయితే అవుతుంది. సో, ఇప్పుడు పళ్ళు ప్లీట్స్ అంతా ఐరనింగ్ అయిపోయిందండి. చూడండి ఎంత నీట్ గా ఐరనింగ్ అయితే ఉంటుందో. మీ ఐరన్ బాక్స్ ని బట్టి కూడా మీకు ఆ హీట్ ని బట్టి ఉంటదండి. సో, ఇప్పుడు ఈ పిన్ను తీసేస్తున్నాను. ఫస్ట్ 3 పిన్స్ పెట్టాం కదా, ఆ పిన్ని తీస్తున్నాను. తీసిన తర్వాత కరెక్ట్ గా ప్లీట్స్ ని అలైన్ చేసుకోండి. అలైన్ చేసి ఇలా ఐరనింగ్ చేసుకోండి. సేమ్ నేను చూడండి పైనుంచి కిందకే మీకు ఐరన్ చేస్తూ వస్తున్నాను అన్నమాట. సో, ఇలా చేతులు పెట్టి ఇలా నెమ్మదిగా తీసి మళ్ళీ ఈ పిన్నుని కూడా తీసి ఐరనింగ్ చేసుకోండి. ఇప్పుడు ఐరనింగ్ అయిన తర్వాత మీరు కావాలి అంటే పిన్ అయితే పెట్టుకోవచ్చు. అంటే మన ఫోల్డింగ్ అయినంత వరకు పిన్ అయితే ఉంచండి. ఇప్పుడు నేను ఆ ఫస్ట్ తీసిన పిన్ అయితే తీసేసాను రండి. ఇప్పుడు సెకండ్ ఉంటది కదా, ఆ పిన్ మాత్రమే ఉంచాను. చూడండి, నేను నార్మల్ గా ఇలా వేసుకొని చూపిస్తాను. చూడండి, ఇలా ఐరనింగ్ చేస్తే ఇలా ఉంటది అనమాట. మీకు ప్లీట్స్ అనేది ఇలా ఉంటది. సో, కదలదు, చేయదు, ఏం అవ్వదు. ఇలా నీట్ గా మీకు ఉంటది. నేను ఇలాగే కదా కడతాను. మనకి సైడ్ కూడా ఏమి కనిపించదు అనమాట. ఇది నార్మల్ ఎన్ని 1, 2, 3, 4, 5, 6, 7 ప్లీట్సే తీసాము. ఇంకా ఎక్కువ అయితే తీయలేదు. ఎక్కువ తీసినప్పుడు నేను మీకు ఇంకా చూపిస్తానండి. ఇప్పుడు సెంటర్ ప్లీట్స్ ఐనింగ్ కూడా సేమ్ ఇప్పుడు ఎలా ఐనింగ్ చేసామో అలాగే ఐనింగ్ చేయాలి. నేను ఐనింగ్ చేసిన తర్వాత ఇన్నిసార్లు ఇలా చేస్తున్నాను, శారీ ఏం అవ్వదా అంటే ఏం అవ్వదులేండి. ఐరన్ బాక్స్ మళ్ళీ ఆన్ చేసి ఈ సెంటర్ ప్లీట్స్ నేను ఐనింగ్ అయితే చేయబోతున్నాను. ఇది నార్మల్ మెథడ్ అండి. మళ్ళీ గుర్తు పెట్టుకోండి, మనం ఇంకా ఫ్యాన్ ప్లీట్స్ గట్టా చూడలేదు. ఇది నార్మల్ మెథడ్ అన్నమాట. ఇలా టేబుల్ మీద వేసి మీరు ఐరనింగ్ చేసుకోండి. సేమ్
మీరు పిన్నుని తీసి కూడా మీరు ఐరనింగ్ అయితే చేసుకోవచ్చు. నాకు హీట్ ఎక్కువ ఉంది, కొంచెం తగ్గించుకుంటున్నాను. ఎందుకంటే మనం ఇలా చేసినప్పుడు మనకి తెలుస్తుంది లేండి, చెయ్యి హీట్ ఎక్కువ ఉన్నట్లు అనిపిస్తే హీటు తగ్గించుకోండి. అందుకే మీరు మీకు బాగా అలవాటు ఉన్న ఐరన్ బాక్స్ అయితే వాడండి అని చెప్పు ఉంటాను అనమాట. సో ఎటు నుంచి ఎట్టైనా మీరు ఐరనింగ్ చేసుకోవచ్చు. ఇదంతా ఇలా తీసి ఒకే దగ్గర ఇలా పెట్టి ఇప్పుడు హీట్ చాలలేదు అనిపిస్తే అప్పుడు ఎక్కువ పెట్టుకోండి. ఇలా పిన్నుని తీసి మీరు ఒక ఐరనింగ్ చేసుకోండి. చేసి మళ్ళీ కావాలంటే కూడా మీరు పిన్ అయితే పెట్టుకోవచ్చు. ఇప్పుడు కావాలంటే మీరు పిన్ అయితే పెట్టుకోవచ్చు. ఈ మెథడ్ మీరు ఐరనింగ్ చేసి ఇది ప్రాక్టీస్ చేయకుండా మీకు ఇంకో మెథడ్ అయితే రాదండి. అందుకే నేను ఫస్ట్ ఈ మెథడే చెప్తున్నాను అనమాట. ఈ పిన్ తీసి ఇలా సెంటర్ లో పెట్టుకుంటున్నాను. టోటల్ గా ఐరనింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా ఫోల్డింగ్ ఒకటే ఉందన్నమాట. సో ఫోల్డింగ్ మీకు చూపిస్తాను చూడండి.